అంతర్జాతీయ మార్కెట్లో రష్యా ముడిచమురు దిగుమతులపై అమెరికా ఇచ్చిన మినహాయింపు గడువు ముగియడం, పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల దేశంలో ఇంధన ధరలు పెరిగే అవకాశముందన్న ఆందోళనలపై కేంద్రం స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను 20% నుండి 100% వరకు పెంచినప్పటికీ భారత్లో ఆ భారం చాలా తక్కువగా ఉండేలా చూశామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అంతరిక్షంలో మరో ఆసక్తికర ఖగోళ పరిణామం చోటు చేసుకోబోతోంది. దాదాపు ఒక క్రికెట్ పిచ్ పరిమాణంలో 2026 JH2 ఆస్టరాయిడ్ గా పిలువబడే ఒక పెద్ద గ్రహశకలం భూమికి అత్యంత సమీపం నుండి ప్రయాణించనుంది. దీనివల్ల భూమికి ఎలాంటి ముప్పు గాని ప్రమాదం గాని లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం దేశీయంగా సామాన్యుడి బడ్జెట్ను దెబ్బతీసేలా కనిపిస్తోంది. ఇదే గనుక జరిగితే ఈ దీపావళి పండుగ నాటికి ఇళ్లు, వాహనాలు, వ్యక్తిగత రుణాలపై చెల్లించే ఈఎంఐలు మరింత ప్రియం కానున్నాయి. టీమిండియా మాజీ సారథి లెఫ్టినెంట్ కర్నల్ మహేంద్ర సింగ్ ధోని చెన్నైలోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ హబ్ లో సందడి చేశారు. బ్లాక్ టీషర్ట్, డెనిమ్ జీన్స్ తో స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చిన మహి అక్కడ బ్లాక్ క్యాట్ కమాండోలతో కలిసి తుపాకీ పట్టి గురి చూశారు. నేను ఇంకా ఫిట్ గానే కనిపిస్తున్నానా అంటూ ఆయన వేసిన జోకు అక్కడ నవ్వులు విరిశాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి పనిచేస్తున్నట్లు చిత్ర నిర్మాత సతీష్ కిలారు వెల్లడించారు. ఈ సినిమాలోని హైవోల్టేజ్ కుస్తీ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చరణ్కు కన్ను, మణికట్టుకు తీవ్ర గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కంటికి సంబంధించిన సర్జరీ విజయవంతంగా పూర్తి కాగా మణికట్టుకు కూడా ఆపరేషన్ జరగనుందని నిర్మాత తెలిపారు.